హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో మునక్కాడ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పప్పు, రసం, సాంబార్, పప్పుచారు ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. లేదంటే ఉత్తిగా అన్నంలోకి అలా కలుపుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 మునక్కాడలు తీసుకొని కావాల్సినంత సైజులో కట్ చేసుకొని పైన మరీ ఎక్కువ చెక్కు తీసేసుకోవకండి, లైట్గా తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాడలు కూడా వేసేసుకొని టీ గ్లాస్ తోటి 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి మునక్కాడలు ఉడికేకి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి మునక్కాడల్ని ఉడికించుకుందాం. ఈలోగా మునక్కాడలు ఉడికే లోపల ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు, అలాగే 10-12 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీరా, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం మునక్కాడలు ఉడికించేందుకు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మునక్కాడలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. చూడండి, ఇందులోని వాటర్ కూడా పూర్తిగా అయిపోయింది, మునక్కాడలు కూడా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులోని విటమిన్స్ అనేటివి పోకుండా ఉంటాయండి. చూడండి, మునక్కాడలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాము. ఈ ఎండుమిర్చిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి మునక్కాడల్ని ఇందులోకి వేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పౌడర్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా మునక్కాడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. రసం, పప్పుచారు, సాంబార్ దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.